ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అని, మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను. అందులోనే భాగంగా ఇక నుండి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఫొటోస్ రూపంలో కాకుండా ఇలా మాటల రూపంలో ఇలా కనబడి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఏ రకంగా అయితే ఆదరించారో ఇక నుండి కూడా నన్ను అలానే ఆదరిస్తూ దేవుని యొక్క సువార్త పనిలో నేను పాలుభాగస్తులవుతూ నాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఎలా అయితే మన ఛానల్ని ఆదరించారో ఇక నుండి కూడా అలానే ఆదరించండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒక్కొక్క శిష్యుని జీవిత చరిత్రను గురించి మనం చెప్పుకుంటున్నాము. అందులోనే భాగంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకడైన తోమా అనే శిష్యుని గురించి మనమైతే మాట్లాడుకుందాం. తోమా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? సందేహ ప్రాణి, అవిశ్వాసి, అల్పవిశ్వాసి. ఎందుకంటే అందరూ చూడక నమ్మితే ఇతను మాత్రం చూసి నమ్మాడు అనే ఒక సందేహంలో అందరూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు మీరు కూడా అలానే అనుకుంటే తోమ జీవితంను గూర్చి మరొక కోణంలో తోమ జీవితం ఏంటి అనే విషయాలని కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. ఇప్పటి వరకు తెలుసుకొని మరొక కోణంలో తోమ జీవితంను గూర్చి మీరు గనక తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తోమ. తోమకున్నటువంటి మరొక పేరు దిదుమ. దిదుమ అనబడిన తోమ అనే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. సో దిదుమ, తోమ ఈ రెండు మాటలకి అసలు అర్థాలు ఏంటి అని మనం చూసుకుందామండి. తోమ అనే మాట అరమిక్ భాషలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. దిదుమ అనే మాట గ్రీకు భాషలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. అయితే ఈ రెండిటికి కూడా ఒకే అర్థం. ఆ అర్థం ఏంటంటే కవలలు అని. కవలలు అనే అర్థం ఎందుకు వచ్చింది అని అంటే బహుశా తోమాకు మరొక సహోదరుడు ఉన్నాడని, వీరిద్దరూ కవలలుగా పుట్టారని, అందుకని కవలలు అనే పేరు అర్థం వచ్చేలాగా ఈ రెండు పేర్లు ఉంటాయని కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తారండి. సో ఆ పేర్ల యొక్క అర్థాలు అవన్నీ చెప్పుకోవడానికే కానీ మనం నేర్చుకోవాల్సిందంతా బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి సో ఆ పేర్ల యొక్క అర్థాలు అయితే మొదటిగా మీతో చెప్పడం జరిగింది. దిదుమ అన్న తోమ అన్న రెండిటికి కూడా ఉన్న అర్థం ఏంటంటే కవలలు అని. అసలు ఈ తోమ ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అతని వృత్తి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మొదటిగా ఈ తోమ ఎవరు అంటే తోమ గురించి మొదటిగా అతను ఎవరు ఏంటి విషయాలన్నీ లేవు. కానీ చరిత్ర పుస్తకాల్లో చూసినట్లయితే ఈ తోమ ఒక జాలరిగా ఉన్నాడు అని, తోమ మరియు యోహాను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒక శిష్యుడని యోహాను పుస్తకంలో రాశాడు కదండి. ఆ శిష్యుడు ఈ తోమ ఇద్దరు కూడా స్నేహితులు అని, అందుకని 4 సువార్తల్లో తోమను గూర్చి యోహాను గారు ఎక్కువగా ప్రస్తావించారు అనేది చరిత్రకారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తోమ యేసుక్రీస్తు ప్రభువారితో కలవక ముందు తన యొక్క వృత్తి జాలరి అని మాత్రమే తెలుసు. కానీ ఇంకా అతను ఏం చేస్తాడో అతని విషయాలేమీ మనకైతే తెలియదు. సో జాలరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకడిగా చేర్చబడ్డాడు. ఎలా చేర్చబడ్డాడు ఏంటి ఇవి కూడా మనకు కనబడవండి. చేర్చబడిన తరువాత శిష్యులలో ఒకడుగా ఇతడు మనకు కనబడతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల పేర్లు ఎక్కడైతే ప్రస్తావించబడినాయో అక్కడ ఈ తోమ పేరు కూడా ఉంటుందండి. సో ఆ శిష్యుల పేర్లు ఎక్కడెక్కడ ప్రస్తావించబడి అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి క్రిందకు మనం చదివినట్లయితే, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో, లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల పేర్లు ప్రస్తావన మనకు కనబడితే ఆ 12 మంది శిష్యులలో ఒకడుగా ఈ తోమ మనకు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారితో ఈ తోమకు ఉన్నటువంటి 4 సందర్భాలు బైబిల్లో ప్రాముఖ్యంగా మనకు కనబడతాయండి. ఆ 4 సందర్భాలు ఏంటనేది ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఈ సందర్భం ఏంటంటే 10వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేములోని వారు రాళ్లతో కొట్టి చంపాలి అనేది చూస్తారు. అయితే మార్త యొక్క సహోదరుడైన లాజరు 11వ అధ్యాయంలో చనిపోతాడు. అతన్ని చూడడానికి యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ వెళ్ళాలి. అలా వెళ్లే సందర్భంలో శిష్యులందరూ కూడా
మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు అని అన్నప్పుడు ఆ సమయంలో తోమ అంటున్న ఒక చక్కని మాట ఏంటంటే, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని చెప్తాడు. ఇప్పటి వరకు తోమని సందేహ ప్రాణి అది ఇది అంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ వెళ్ళిపోతే, ఆయనకు చావు అనేది సంభవిస్తే, ఒకవేళ ఆయనని ఎవరైనా చంపాలని చూస్తే ఆయనతో పాటు మనము కూడా చనిపోదాం అనే ఒక తీర్మానం కలిగినటువంటి ఒక వ్యక్తిగా తోమ మనకు కనబడతాడు. ఒకవేళ ఇప్పటి వరకు తోమ అంటే అలాంటి వ్యక్తి సందేహపరుడు అని అనుకుంటే, తోమలో ఉండే ఇంకొక క్వాలిటీ అంటే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చావడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా ఈ తోమ మనకు కనబడతాడు. ఎంత చక్కని మనస్తత్వం అండి తోమది. ఈ సందర్భంలో 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ మనం వెళ్దాం, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారా, అయితే ఆయనతో పాటు చనిపోవడానికి మనం కూడా వెళ్దాం అని 12 మంది శిష్యులలో మాట్లాడినటువంటి ఏకైక శిష్యుడు ఎవరు అంటే తోమ. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో చావడానికి కూడా ఈ తోమ సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తే ఎందుకు చంపేస్తారు అది ఇది అంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట కూడా ఉంటుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని చెప్పి ఒక చక్కని మాట ఉంటుంది. యూదులకు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశారు అంటే రాళ్లతో కొట్టి చంపడం అనేది వారికి ఇష్టమంట. ఆ మాట కూడా ఉంటుందండి అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనంలో. అక్కడ యాకోబును ఖడ్గంతో చంపించిన ఆ సందర్భంలో వారికి అలా చంపించడం ఇష్టం అనే మాట ఉంటుంది. సో యూదులకు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు, లేదంటే ఆ వ్యక్తి ఏదైనా పాపం చేశాడు అని అంటే వారిని చంపడం అనేది చాలా ఇష్టం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో పాపాలు లేకపోయినా పాపం ఉందని వారు అనుకుని యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అనేది అనుకుంటున్నారు. సో మొదటి సందర్భం అయితే శిష్యులు 12 మంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారితో వెళ్తే చనిపోతారేమో అని డౌట్ అందరికీ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువారితో వెళ్తే చనిపోతామా, అయితే పర్లేదు మనం కూడా వెళ్దాం అనే ఒక తీర్మానంతో యేసుక్రీస్తు ప్రభువారితో వెళ్ళేవాడిగా, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చావడానికి కూడా సిద్ధపడేవాడిగా ఈ తోమ మనకు కనబడతాడు. రెండవ సందర్భం ఏంటి అని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, 1వ వచనం నుండి క్రిందకు మనం చదవాలి. అక్కడ మీ హృదయంలోని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగాగా అనే మాట అక్కడ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు, మీ హృదయంను కలవరపడనీయకుడి. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళట్లే. నేను పరలోక రాజ్యం వెళ్ళి మీ అందరూ రావడానికి అక్కడ స్థలంను సిద్ధపరుస్తున్నాను. నేను ఎలా అయితే ఉంటున్నానో మీరు కూడా అక్కడ ఉండేలాగున నేను ముందుగా వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను. కాబట్టి మీ హృదయంలోనూ కలవరపడనివ్వకుండా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఒక హామీ ఇస్తుంటే, ఆ హామీ ఇస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళే మార్గము మీకు తెలియను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆ మార్గం ఏంటి ప్రభువా అని 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారిని అన్నది ఎవరు అంటే తోమా గారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. అంటే ఆ మాటకు ఒక ప్రశ్న వేసింది ఎవరు అంటే తోమా. ఆనాడు గనుక తోమా అక్కడికి రావడానికి మార్గం ఏంటో నీవు చెప్పావు కదా, ఆ మార్గం ఏంటి అని తోమా గారు కనుక అడగపోతే, ఈరోజు చెప్తున్న నాకు, వింటున్న మీకు, ఈ భూమి మీద ఉన్న ఎవరికి కూడా ఆ మార్గం ఏంటో తెలియకపోదును. మనందరికీ కూడా పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం ఉందని, ఆ మార్గం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈ తోమ మనకు కనబడతాడు. ఇప్పటి వరకు తోమను గురించి ఎన్నో రకాలుగా అనుకున్న మీకు ఈ విషయం తెలుసుకోగానే అనిపిస్తుంది, నిజమే కదా, తోమ గురించి ఇప్పటి వరకు నేను చాలా రాంగ్గా అనుకున్నానని. ఆ సమయంలో ఆ సందర్భంలో అక్కడ 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ పేతురు, అంద్రియా, ఇలా ఫిలిప్పు చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ ఆ 12 మంది శిష్యులలో మార్గము ఏది అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే తోమా గారు. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ సందర్భం ఇప్పటి వరకు చూసిన 2 సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికుండగా జరిగిన సందర్భాలైతే, ఈ సందర్భం వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం.
అందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం ఈ ఒక్క సందర్భమేనండి. మిగిలిన సందర్భాలు ఎవరికీ కూడా అంతగా తెలీదు. సో అందరికీ తెలిసినటువంటి ఆ సందర్భం ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మాకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి అనే మాట అక్కడ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం ఉదయంనే లేచారు కదా, ఈ సందర్భం ఆదివారం సాయంత్రం. యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరో ఎత్తుకుపోయారు అని చాలా రకాల మాటలు వస్తున్నటువంటి ఆ సమయంలో ఆ మాటలను విన్నటువంటి శిష్యులు భయపడి ఒక గదిలో దాక్కుంటారు. అక్కడ దాక్కున్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి తను ప్రత్యక్షంగా కనపరుచుకుంటారు. అదే మొదటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత శిష్యులతో ఆయన కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి మొదటి సందర్భం ఏంటంటే ఇదే. ఇలా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అక్కడ 11 మంది శిష్యులు ఉంటారు, తోమా గారు మాత్రం ఉండరు. అయితే ఈ 11 మంది శిష్యులు కూడా ఆ వచనం మీరు చదివితే వారి మధ్యలో నిలిచి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు వారికి కూడా తన చేతులను తన ప్రక్కలను యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన తర్వాతే వారు సంతోషిస్తారు. అంతకుముందు సంతోషించరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారు, ఆయన లేస్తారనే మాట బహుశా వాళ్ళు మర్చిపోయారేమో. అప్పుడు కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన తర్వాతే వాళ్ళు సంతోషించారు అనే మాట అక్కడ ఉంటది. వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అనే మాట ఉంటది. అంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తన చేతులు అంటే తన చేతులకు ఉన్నటువంటి మేకుల గుర్తును, తన ప్రక్కలో బళ్ళెం పోటు పొడిచారు కదా, ఆ గుర్తును కూడా చూపించారు. అలా చూపించినప్పుడు వాళ్ళు చూసి సంతోషించారు. ఆ సమయంలో ఎవరు లేరు అంటే తోమా గారు లేరు. అందరూ అనుకుంటారు ఆ సమయంలో తోమా గారు ఉన్నారేమో, ఆయన మరలా వచ్చి అడుగుతున్నాడు అది ఇది అని. కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో అక్కడ తోమా గారు అయితే లేరు. అలా చెప్పుకుంటూ కిందకు వస్తూ యోహాను సువార్త 20వ అధ్యాయం 24 చదివినట్లయితే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా ఆయన నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్తాడు. అప్పటి వరకు బయటికి ఎక్కడికో వెళ్ళిపోయిన తోమా మరలా శిష్యుల దగ్గరికి వస్తాడు. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు చెప్తారు, తోమా మేము యేసుక్రీస్తు ప్రభువారిని చూసాము అని. ఆ సందర్భంలో పలుకుతున్న మాట ఏంటంటే, నా వ్రేలు యేసుక్రీస్తు ప్రభువారి వ్రేళ్ల చేతులకు గుర్తులో పెడితేనే కానీ నేను నమ్మను, అదేవిధంగా నా చేతులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రక్కలో అలా పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు 11 మంది శిష్యులు ఉన్న చోట ఆయన తను కనపరుచుకున్నారా, ఒంటరిగా ఉన్నటువంటి తోమా దగ్గరకు వెళ్ళి ఆయన తను కనపరుచుకున్నారా అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది సింగిల్గా ఉంటే, అంటే కొన్ని సందర్భాల్లో సింగిల్గా ఉంటే మనం ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నుండి కొన్ని జవాబులు మనం పొందుకుంటాం. నేను అనేది ఆ రకంగా కాదండి. 11 మంది శిష్యులు కలిసి ఒక గదిలో ఉండగా 11 మంది శిష్యుల దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారా, లేదంటే ఏవో పనుల నిమిత్తమే దూరంగా ఉన్నటువంటి తోమా గారి దగ్గరకు వెళ్ళారా? ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళారా, ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే అందరూ కలిసి ఉండి ఒక చోటు ఉంటుందో ఆ చోటన యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి అవకాశం ఉంటుంది. నీవు వారితో కాకుండా సపరేట్గా ఉన్నావు అంటే వారు పొందుకునే ఆ యొక్క అవకాశాన్ని నీవు పొందుకోవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ సందర్భంలో తోమా కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో తోమా కూడా దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఏంటంటే 11 మంది శిష్యులు కూడా ఒక గదిలో ఉంటే ఈ తోమా మాత్రమే ఆ గదిలో లేడు. కాబట్టే అతడు సందేహప్రాణిగా చాలా మంది దృష్టిలో మిగిలిపోయాడు. కారణం ఏంటంటే ఆ సమయంలో ఆ 12 మంది శిష్యులతో ఈ తోమా కూడా ఉంటే ఈరోజు మనం మాట్లాడుకునే ఒక సబ్జెక్టుగా బహుశా తోమా ఉండేవాడు కాదేమో. అలాగే ప్రతి ఒక్కరు అనుకునే ఒక సందేహ ప్రాణిగా కూడా తోమా ఉండేవాడు కాదేమో. ఆ క్రింద వచనాలు కూడా మనం చదివినట్లయితే, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనిను అనే మాట అక్కడ ఉంటుంది. నా ప్రభువా నా దేవా అని.
బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో నా దేవా అని యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా సంబోధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ తోమానే. పేతురు గారు కూడా అంటారు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అని. అలా పేతురు గారు అంటే నా దేవా అని యేసుక్రీస్తు ప్రభువారిని అన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈ తోమా. ఆ తర్వాత వచనం కూడా చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట అక్కడ ఉంటుంది. సో ఆ 12 మందిలో కూడా ఈ తోమా ఒకడుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అడగకుండానే వారికి చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారిని వారు అంగీకరించారు. ఆ సమయంలో తోమా ఉంటే తోమా కూడా 12 మంది శిష్యులలో ఒకడుగా కొట్టుకుపోదును. తోమా లేడు. ఆ తర్వాత లేని కారణం చేత నేను చూసి చేత్తో పట్టుకుంటేనే గుర్తుపడతాను అని చెప్పిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని. అందరికీ కూడా ఈ ఒక్క మాటే తెలుసు, చూచి నమ్మడం కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని. కానీ మిగిలిన తోమా ఏమైతే చేశాడు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోతారు. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులలో ఒక్కొక్క శిష్యుని గూర్చి ఒక్కొక్క విధంగా ప్రస్తావించబడడం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఇక 4వ సందర్భం ఏంటి అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షముగా కనపరుచుకున్న మరి ఒక సందర్భం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు ప్రత్యక్షంగా తాను కనపరుచుకున్నారు. అలా కనపరుచుకున్నటువంటి రెండో సందర్భం ఏంటంటే వీళ్ళందరూ కూడా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టడానికి వలలు వేస్తున్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి మరలా ప్రత్యక్షమైనట్లు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. ఆ సందర్భంలో 12 మంది శిష్యులు ఉంటారు. ఆ 12 మంది శిష్యులలో ఒక్కడుగా ఈ తోమా మనకు కనబడతాడు. కానీ పర్టికులర్గా ఈ తోమా అలాంటివాడు, ఈ తోమ ఎలాంటివాడు అని ఇద్దరికి ఒక కాన్వర్జేషన్ జరిగినట్లు ఆ సందర్భంలో అయితే మనకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నటువంటి గలిలయ సముద్ర తీరమున 12 మంది శిష్యులలో ఈ తోమా ఒకడుగా మనం కనబడతాడు. ఆ తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతున్న ఆ సందర్భంలో అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమవుతున్న సమయంలో ఆ 12 మంది శిష్యులలో తోమా గారు కూడా ఒకడుగా అక్కడ మనకు కనబడతాడు. మేడగదిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భం అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం క్రిందకు మనం చదివితే ఆ 12 మంది శిష్యులలో ఒకడుగా ఈ తోమా మనకు కనబడతాడు. అంత మాత్రమే కాదు, కానీ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 12 మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్నట్లు ఆ 12 మంది శిష్యులలో ఈ తోమా గారు కూడా ఒకడుగా మనకు కనబడతాడు. ఇన్ని చేసినటువంటి తోమా ఒక సువార్తను కూడా వ్రాసారంట. అయితే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలే మనకు కనబడతాయి, కానీ ఇంకా కొన్ని పుస్తకాలు యాడ్ చేయనివి చాలా ఉన్నాయి అనైతే చరిత్రకారులు చెప్తారు. కొన్ని అలా పుస్తకాల కిందే ఉండిపోయినాయి. అందులో కొన్ని యాషారు గ్రంథం అని, ఇలా కొన్ని బైబిల్ గ్రంథంలో యాషారు గ్రంథంలో లిఖింపబడి ఉంది అని ఒక మాట ఉంటుంది. అలా కొన్ని ఏంటంటే యాడ్ చేయలేదు. ఒక 66 పుస్తకాల వరకే బైబిల్ గ్రంథాన్ని ఉంచేశారు. అలా తోమా గారు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త ఎలా అయితే సువార్తలు వ్రాసారో తోమా గారు కూడా ఒక సువార్త వ్రాసినట్లు ఆ సువార్త ఇందులో యాడ్ చేయలేదు. కానీ ఆ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు కొన్ని విషయాలు చెప్పారంట. అదేంటంటే ఆ సువార్తలో ఆయన 100కు పైగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే మాటలు మాట్లాడారో ఆయన బ్రతుకున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆ యొక్క సువార్తలో వ్రాసారంట. అందులో ఒకటి ఏంటంటే ఎవడైనా నా యొద్ద ఉంటే వాడు నిప్పు దగ్గర ఉన్నట్లే అని మాట వ్రాసారంట. ఎవరైనా ఒకవేళ నా దగ్గర ఉంటే నిప్పుతో ఉన్నట్లే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా తన యొక్క పుస్తకంలో తోమా గారు వ్రాసారంట. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటే, ఆయన కోసం బ్రతికితే, ఆయనతో జీవిస్తే, నిప్పుతో బ్రతికితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ మరణించిన తరువాత ఆయనతో గనక బ్రతకపోతే అంతకంటే దారుణమైన బ్రతుకు కూడా ఉంటుంది. అదేంటంటే నరకం. ఒకవేళ ఈ 60 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం గనక నిప్పుతో చెలగాటమాడినట్లే కదా, ఎందుకులే అని అనుకుంటే ఆ తర్వాత జీవితంలో యుగాలు కాలే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తోమా గారు తన యొక్క సువార్తలో, తోమా సువార్త అనుకుందాం కొంతసేపు, ఆ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన 100కు పైగా మాటల్లో ఒక మాటను ఈరోజు ఉదాహరణగా చెప్పడం జరిగింది. సో చరిత్రను గూర్చి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇన్ని చేసినటువంటి తోమా చివరిగా ఎప్పుడు మరణించాడు అని మనం చూసినట్లయితే తోమా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షిగా అయ్యాడంట.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు కూడా ఆయన కొరకు హతసాక్షులయ్యారు. ఇద్దరి పేర్లు బైబిల్ గ్రంథంలో ఉంటే మిగిలిన వారు ఎలా చనిపోయారు అనే విషయం బైబిల్ గ్రంథంలో ఉండదు. కానీ ఆ 10 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులయ్యారు అనే చరిత్రలో ఉంటుంది. ఈ తోమా గారు ఎలా హతసాక్షులయ్యారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఒక్కొక్క శిష్యుడు సువార్త పని నిమిత్తము అనేకమైన దేశాలకు వెళ్తూ అనేకమైన ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించేవారు. ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తులు క్రైస్తవులను బాగా హింసించేవారు. ఎంత హింసించేవారంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని అత్యంత దారుణంగా చంపేవారు. అలాంటి చావుకు గురయ్యారు 12 మంది శిష్యులు కూడా. తోమా గారు ఎలా చనిపోయారు అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను మెసొపొతేమియా, ఇరాన్, పర్షియా ఇలాంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ చివరిగా ఇండియా కూడా వచ్చారు అని, సువార్త ప్రకటించారు అని, ఆయనను ఒక గుహలో రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే అక్కడి నుంచి తప్పించుకొని ఒక పర్వతం మీదకి ఎక్కి అక్కడ శిలువ ఉంటే శిలువకు ఆనుకుని అతను చనిపోయినట్లుగా చరిత్ర పుస్తకంలో మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులలో ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా తప్పు చేసిన చివరకు 12 మంది శిష్యులు కూడా ఆయన కొరకు హతసాక్షులయ్యారు. నిజంగా శిష్యుల జీవిత చరిత్రలు వింటూ ఉంటే నేను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఏం చేస్తున్నాను? ఆయన సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదా, కనీసం నేను ఇంటి ప్రక్కన వారికైనా సువార్త ప్రకటిస్తున్నానా అనే సందేహం మీలో వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఇప్పటి నుంచైనా మీ మనసును కదిలించండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించండి. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారిలోకి ప్రభావితం చేయండి. ఆనాడు శిష్యులు తన యొక్క ప్రాణములు కూడా లెక్క చేయకుండా సువార్తను ప్రకటించారు. ఈరోజు నీవు సువార్త ప్రకటించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేదంటే నీవు మాట్లాడే ధైర్యం ఉంటే డైరెక్ట్గా ప్రజలలోకి వెళ్ళొచ్చు, కరపత్రికలు ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా మనం సువార్తను ప్రకటించవచ్చు. ఏ రకంగా అయితే శిష్యులు సువార్తను ప్రకటిస్తూ తన మరణాన్ని సైతం లెక్క చేయకుండా హతసాక్షులయ్యారో, ఈ వీడియోని చూస్తున్న మీరు నేను కూడా ఆయన కొరకు మన జీవితాన్ని ఇవ్వడానికి, మన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. చూసారు కదండి, వీడియో వచ్చేసి తోమా జీవితంను గూర్చి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాను. మరొక వీడియోలో మరొక శిష్యుని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు కనుక యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల జీవితం గురించి మీరు తెలుసుకోకపోతే మన ఛానల్లో పెట్టిన ఒక్కొక్క వీడియోని మీరు చూడండి. అలాగే నేను చెప్తున్నటువంటి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.